తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎలా ఉన్న ఇప్పటి రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న బలమైన నిర్ణయాలేంటి, దానితో పాటు ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు చేసిన మేలేంటి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాస్త సమయం ఇద్దాం, ఇది కొత్త ముచ్చట. కానీ పాత ముచ్చట ఏంటంటే ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పని మొదలు పెట్టాల్సిందే అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదే చాలా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. నిన్నటి వరకు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లారు. ఒకరు హెలికాప్టర్లో వీడియోలు తీస్తుంటే మరొకరు ఎక్కడైతే పగులున్నాయో దాని నుంచి ఒక రాయి తీసి ఏం జరిగిందో చూపించారు. ఇంకొకరు ప్రెస్ మీట్ పెట్టగానే మైక్ అందుకుని ఉపన్యాసం దంచి కొట్టారు. ఇక ఇంకొందరు పూర్తి స్థాయిలో కూడా అలా నడుస్తూ వాకింగ్ చేసిన పరిస్థితి కనబడ్డది. ఇది నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అతి పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏమీ లేదని నేను అనుకుంటా. సరే, మొత్తానికి ఏది జరిగితేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకా విమర్శలు చేస్తూనే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన కానీ లేకపోతే ఎంక్వైరీలు చేసే ఆలోచన ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ను అరెస్టు చేస్తాం, లేకపోతే జైల్లో వేస్తాం, లేకపోతే ఎంక్వైరీ చేస్తాం, ఏం చేయలేరు. ఇది వాస్తవమైన ముచ్చట. ఎందుకో తెలుసా, దాదాపుగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఉద్యమ పార్టీ, ఆ తర్వాత 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ మాత్రం లాజిక్ తెలియకుండా రాజకీయం చేస్తాడా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. రైట్, ఇక నేను డైరెక్ట్ గా పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న జరిగిన విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మస్తు ముచ్చట్లు వస్తున్నాయి. ఒకసారి ఆ ముచ్చట్లన్నీ కూడా చూసే ముందు ఒక చిన్న మాట, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఇక్కడ వైఆర్ టీవీ ఎజెండా మారలేదు, రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం మాత్రమే మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు అధికారంలో ఉండే, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను ప్రశ్నించడం మానను, ప్రశ్నిస్తూనే ఉంటా. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇది అన్ని పార్టీలకు సంబంధించిన నేతలకు హెచ్చరిక. ఎందుకు అంటే మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటా, అంతే. ఇక దానికి సంబంధించి ఏదో జరుగుతుంది, ఓం బిం బిష్ అనటాలకు ఏదో చింతకాయలకు మంత్రాలకు చింతకాయలు రాలే అనే సామెత గుర్తుపెట్టుకొని ఎవరి వృత్తి వారు చేద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఇప్పటి వరకు 57, 58 జీవోకు సంబంధించి ఇంకా కూడా పోలీసు అభ్యర్థులకు ఆందోళన చేస్తున్నామన్న పరిస్థితి కనబడింది. ఇక ప్రగతి భవన్కు సంబంధించి పూర్తి స్థాయిలో మోగబోయిందా? ఎస్, చెప్పిన మాటలు ఒకటి, చేస్తున్న పని ఒకటి. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా మీ దగ్గర పెట్టబోతున్నాను, ఒకసారి మీరే డిసైడ్ చేయండి. ఎందుకు అంటే దీనికి సంబంధించిన ప్రధానమైన అంశం కూడా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది కూడా ఒక్కసారి మీరు చూడాలి. ఎందుకంటే చాలా వరకు కూడా రకరకాలుగా ఏమని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తాను. నేనేమంటున్నా అంటే మీరు ఏం చేస్తలేరు అంటున్నా. నేను మీకు ప్రభుత్వంలో మార్పు, ప్రజలలో మార్పు వచ్చింది కాదు, ప్రభుత్వం మారింది, పాలన ఎందుకు మారట్లేదు? మీకు పాలన చేయరావడం లేదా, లేకపోతే పాలన చేయడంలో వైఫల్యం చెందేదా, లేక అనుభవం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇగో ఇది ప్రజావాణి అండి, మీ అందరికీ గుర్తుండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రజావాణి, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి సంబంధించి తీసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ సమయం ఎగ్జాక్ట్ గా 12 అవుతుంది, 12-12:30 మధ్యలో తీస్తున్నా నేను ఈ వీడియోలో మీకు ఒకసారి చూడండి. ఒక్కరంటే ఉన్నారా అండి తెలంగాణ ప్రజలారా? ఇక్కడ నేనే స్వయాన ఉంటా, ప్రజలకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎక్కడికి వెళ్ళాయి? అంటే తాను ముఖ్యమంత్రి కాలేదని ఇంకా అపోహలో ఉన్నాడా? ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలు ఏం చేస్తే నాకేంది, వాళ్ళు ఏమన్నా అనుకుని నేను అనుకున్నా చేసిన గంతే, నేనైతే ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నాడా, లేకపోతే ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయిందా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవ కోణం ఇక్కడ ఎక్కడికి వెళ్ళిళ్ళు? ఒక ఎమ్మెల్యే లేకపాయే, ఒక మంత్రి లేకపాయే, ఒక సీఎం లేకపాయే, ఎవరూ లేకపాయే. ఆఖరికి ఇక్కడ ఏం జరుగుతున్నది, గిడ కొంతమంది అధికారులు ఉన్నారు. మరి వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులలో, కలెక్టరేట్ ఆఫీసులలో అధికారులు వీళ్ళందరూ దొరకరా మనకు? ఏమున్నది, అలా ప్రజావాణి అప్లికేషన్ ఫిలప్ చేస్తారు, కొన్ని చోట్ల అభయాస్తం అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నారు. ఏమున్నది ఇక్కడ, ఏం చేస్తున్నారండి తెలంగాణ ప్రజలారా? రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యాధారమైన వీడియో. ఏమని చెప్పిళ్ళు, మేము ప్రగతి భవన్ కంచె బద్దలు కొట్టినాం ఇక్కడ అని చెప్పారు. ప్రగతి భవన్ కంచెను బద్దలే కొడితేను ఈ కంచెకు సంబంధించి కొడితే అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండా అని వాళ్ళని అడిగితే మాకు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కలవలేదు అంటూ ప్రజలు చెప్తున్నారు.
తెలంగాణ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గింత దారుణమా? మీరు ఇచ్చిన వాగ్దానాలేంది, మీరు చేస్తున్న పనేంది, మీరు ముఖ్యమంత్రి మంత్రిమండలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా? మరి ప్రజలకు నేను అందుబాటులో ఉంటా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనబడే నేను మరి ఎక్కడికి పోయిండు అనేది ఇది క్వశ్చన్ మార్క్ గా మారిపోతున్నది. కర్నూలు సావుకు 100 కారణాలు అన్నట్టు వీళ్ళ గెలుపుకు 100 కారణాలు ఎట్లనో గట్లనే ఉన్నది ఇక్కడ పరిస్థితి. ప్రగతి భవన్కు సంబంధించి ఏమున్నదండి? ఎవరు సక్కన వాళ్ళు హాయిగా ఆడ కూర్చున్నారు, ఏం లేదు. బయటనేమో ఇట్లా పరిస్థితి. ఇక బయటకు వస్తే ఇంకొకసారి చూడుర్రి మీరు తెలంగాణ ప్రజలారా, ఇది ప్రగతి భవన్కు సంబంధించి కాస్తో కూస్తో కనబడ్డది. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంది, గదే పోలీసుల నిర్బంధం, గదే కథ. ఇగో చూడుర్రి ప్రగతి భవన్ దగ్గర, ఇగో ఇక్కడ ఇగో ఇది మీడియా గ్యాలరీ అన్నట్టు. ఇగో ఒకసారి మీకు ఈయన పెడతా, అయినూరు మీరే అయినూరు. రోడ్ ఏడున్నది, సేమ్ గదే పోలీస్ వ్యవస్థ ఉన్నది, గదే ఉంటది, గంటే ఉంటది, అంతకు మించి మీకు ఏం కనబడది. ఓకేనా? అర్థమైంది కదా? ఇదో ఈ కంచె ఉన్నదా, ఈ కంచె కనబడుతుందా? ఇది మీడియాకు సంబంధించిన గ్యాలరీ అట. ఏడున్నది రోడ్ ఏడున్నది, ఇగో ఇది మీడియా గ్యాలరీ. ఇక దాంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి లోపలికి కూడా పంపించిన పరిస్థితి కనబడతాం. ఇక చూడు, సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఎట్లున్నది, ఏం కథ, ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మీరు పూర్తి ఇంత న్యాయం జరుగుతుందా అని చెప్పిన మొగోళ్ళు ఎవరో అర్థమాలు చెప్తారు. ఓకేనా? ఇక చూడు, ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పింది కదా, ఇక గీ కంచెన, ఇక గీ కంచె గిక్క నుండి గీ కంచెను ఉడబెట్టారు, మళ్ళీ కంచెను గడబెట్టారు. ఒకసారి మీరే చూడాలి తెలంగాణ ప్రజలారా, కంచె ఎట్లున్నది, ఏం కథ అనేది మీరు చూసే ప్రయత్నం చేయరు. సో ఓవరాల్ గా పోలీసుల నిర్బంధంలో ఉన్నది. రైట్, అర్థమైందా మీకు? నేను ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే, ప్రగతి భవన్కి వెళ్ళి మరీ ఈ విషయాన్ని తీసుకొచ్చా. అంటే ప్రగతి భవన్కి సంబంధించి అద్భుతాలు జరగలే. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టిన దగ్గర ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు, ఇతరత్ర ఎవ్వరు కూడా లేని పరిస్థితి కనబడ్డది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజల, ఈ ప్రజలారా ఇది దేనికోసం అని చెప్పి ప్రగతి భవన్ అనేది ప్రజల సమస్యల పరిష్కారం కోసం. అక్కడ నేరుగా నేను ఉంటా, కూర్చుంటా, మాట్లాడతా అని చెప్పిన ముఖ్యమంత్రి ఏడబోయిండు అని అడగాలి మీరు. గిందుకోసమా మార్పు కోరుకున్న దేంట్లో మార్పు వచ్చింది? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం మా వల్ల కావట్లేదు అనడంలో మార్పు వచ్చింది, రైతు బంధు వేయకపోవడంలో మార్పు వచ్చింది, పింఛన్లు వేయకపోవడంలో మార్పు వచ్చింది, జీవో నెంబర్ 57, 58 అనుకుంటా పోలీసులకు సంబంధించి జీవో ఎత్తివేయడంలో మార్పు వచ్చింది. వీళ్ళు ఏది చేయరు. నేను చెప్తున్నా కదా, అల్టిమేట్ గా మాకు బొచ్చలు ఇచ్చిళ్ళు, అంటే మన కంచాలు ఇచ్చిళ్ళు, అంత ఖాళీ కంచాలు ఇచ్చిళ్ళు, మేము చేసేది ఏమీ లేదు అనే విషయాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొస్తారు. ఇది వాస్తవమైన విషయం, మీరు గుర్తుపెట్టుకోరు. ఈ రోజు ఇప్పుడు నేను చూపెట్టిన ఏదైతే ప్రగతి భవన్ ఉందో, ప్రగతి భవన్ కు సంబంధించి రోడ్డు మీద ఉన్న కంచెను భారీ గేట్లను కొద్దిగా లోపలికేసి మీడియా గ్యాలరీ గదే రోడ్డు మీద మీరు బతుకుపోర్రా అన్నట్టు మీడియా గ్యాలరీని వేసి లోపలికి అనుమతించకుండా, లోపల ఏ అధికారి లేదు, ఎవ్వరు లేరు, ఏ అధికారులు ఉన్నారు, సారీ వీళ్ళు లేరు, ఎవరు ప్రజాప్రతినిధులు అనే వ్యక్తులు లేరు. వాళ్ళు లేకుండా వీళ్ళు ఏదో చేస్తున్నామని బయటికి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేసిళ్ళు. ఇప్పటికైనా మీరు మేల్కోండి, ఇప్పటికైనా మీరు పూర్తి స్థాయిలో పోరాట పట్టుమను పెంపొందించుకోండి, ఇక పోరాటం చెయ్యండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ప్రగతి భవన్ లో ఏదో జరుగుతుంది, ప్రగతి భవన్ కి సంబంధించి అదే మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి ఆ భవన్ లో ఏదో జరుగుతుంది, ప్రజావాణి వింటున్నారు, సమస్యల పరిష్కారం అవుతున్నారు అంటే ఇప్పటి వరకు అక్కడ ప్రజావాణిలో రిజిస్ట్రేషన్ అయిన ఫిర్యాదుల సంఖ్య ఎంత, దాంట్లో పరిష్కరించబడిన సంఖ్య ఎంత, దాంతో పాటు అందులో ముఖ్యమంత్రి స్వయంగా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్నింటినీ పరిష్కరించిండు అనే విషయాన్ని చెప్పలేకపోయింది. చేతులెత్తేసిన సర్కార్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, అది ప్రజావాణి కాదు, మహాత్మా జ్యోతిరావు పూలే అద్భుతమైన ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టి ఆగం చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. సుదూర ప్రాంతాల నుండి ప్రజలను రప్పించి వాళ్ళ గోసలు వినకుండా పోయి ఎక్కడెక్కడో ఉంటున్న ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు మనకు అవసరమా అని అడగాలి. వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తూనే ఉంటా. ఇక దాంతో పాటుగా నిన్న మన హీరోలు మొత్తం ఎక్కడికో వేలు, ఇగో బాబా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు అండి. ఒకసారి చూడొచ్చు మీరు. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజ్ పై భాగాన్ని పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు అంటూ కూడా చూడొచ్చు. ఏమి తుమ్మిడి హట్టి కట్టి తీరుతాం, రీడిజైన్ తో పాత చోటే
బారాజ్ నిర్మిస్తాం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగిస్తాం, మేడిగడ్డపై న్యాయ విచారణ జరిపిస్తాం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఏంది పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నారా? ఓకే, పాత ముచ్చట. 4 మంత్రులతో మేడిగడ్డ పరిశీలన, బారాజ్ స్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం కరెక్టే, కాంగ్రెస్ వి కట్టుకథలే, మంత్రుల పర్యటనతో ప్రాజెక్టులపై ఆరోపణలన్నీ డొల్లనేనని తేట తెల్లమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక చూడుర్రి, ప్రాజెక్టులలో 1,00,000 కోట్ల అవినీతి హంబక్, 93,000 కోట్లు ఖర్చయిందన్న మంత్రులు. రాహుల్ రేవంత్ అవినీతి ఎక్కడ చెప్తారా? 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు పెంపు, 17 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ. ఆ పీపీటీలో నిజాలు చెప్పిన మంత్రులకు థ్యాంక్స్. ఇన్నాళ్లకు ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఎట్లన్నారు? మేడిగడ్డ ఘటనపై విచారణకు కోరేది మేమే, ఎంక్వైరీకి ముందే అవినీతి అని తీర్పులు ఇస్తారా? కాంగ్రెస్ కు కడియం శ్రీహరి స్ట్రాంగ్ వార్నింగ్. కాంగ్రెస్ రీడిజైన్ సబబే, ప్రాజెక్టులతో 17 లక్షల ఎకరాల స్థిరీకరణ, 98,000 ఎకరాల ఆయకట్టును సృష్టించాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఈఎన్సీ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి వీళ్ళు ఏం చెప్పిళ్ళు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 ఎకరాకు కూడా నీళ్లు అందించలేదని ఇదే కాంగ్రెస్ పార్టీకి గతంలో విమర్శలు, భయంకర పుంకాలుగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో అద్భుతమైన గ్లోబల్ ప్రచారం చేస్తూ సృష్టించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇదే ఈ రోజు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే మంత్రులు ఏమని చెప్తున్నారు అంటే, 93,000 కోట్లు ఖర్చయిందన్న మంత్రులు, 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు పెంపు, 17 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ. మరి ఇన్నాళ్ళు ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని చెప్పిల్లు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంది అని అడగండి తెలంగాణ ప్రజలారా. ఇక ఇదే ముచ్చట్టు ఇక అన్ని రాసుకొస్తాయి పేడు పత్రికలన్నీ. ఇక చూడరు, ఓ ఇళ్ళకైతే షుగర్ ఉన్నట్టున్నది, అస్సలాగదు. ఇక షోకేజ్ గానే కాళేశ్వరం, ఇంకా రిజర్వ్ ప్రాజెక్ట్ గానే ఫంక్షనింగ్, కేసీఆర్ వైఫల్యానికి ప్రతీకగా పరిమితం, ఖరీదైన విఫల ప్రాజెక్టుగా చరిత్రలోకి, 3rd టీఎంసీ ప్రతిపాదన కోల్డ్ స్టోరేజ్లకి, ప్రాణహితకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ, తాజాగా స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ, మరో 50,000 కోట్ల ఖర్చు అంచనా, జిల్లాకు కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూ, 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతిపై ప్రజెంటేషన్, కాంగ్రెస్ నేతలకు త్వరలో కీలక బాధ్యతలు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న సీఎం అండ్ టీం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసిలు. ఒకసారి చూడాలి వీళ్ళు. ప్రాణహిత చేవెళ్ల అంచనా వ్యయం 17,875 కోట్లు, సవరించిన అంచనా 38,500 కోట్లు, నీటి నిల్వ సామర్థ్యం 160 టీఎంసీలు, ఆయకట్టు అంచనా 16.74 లక్షల ఎకరాలు, డిపిఆర్లో చూపించిన అంచనా వ్యయం 40,300 కోట్లు, మొత్తం ఖర్చు చేస్తుంది 11,679.71 కోట్లు, 32%. లిఫ్ట్లకు అవసరమైన విద్యుత్ 3,466 మెగావాట్లు, అంటే 8,701 మిలియన్ యూనిట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కాళేశ్వరం అంచనా వ్యయం 80,000 కోట్లు, కేంద్ర జల సంఘానికి సమర్పించిన రిపోర్ట్లో సవరించిన అంచనా 94,413.27 కోట్లు, 2nd టీఎంసీ వరకు. మొత్తం అంచనా వ్యయం 3rd టీఎంసీతో కలుపుకొని 127,872.28. ఆయకట్టు అంచనా 19.63 లక్షల ఎకరాలు, డిపిఆర్లో చూపిన అంచనా వ్యయం 94,413.27. మొత్తం ఖర్చు చేసినవి 93,872.07. లిఫ్ట్లకు అవసరమైన విద్యుత్ 13,409 మెగావాట్లు, 13,702 మిలియన్ యూనిట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాణహితకు జీవం, కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, 1,00,000 కోట్లు ఖర్చు చేసి లక్షల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలే, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డను సందర్శించిన మంత్రుల బృందం, కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నాణ్యత లోపం వల్లే డ్యామేజ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 3rd పార్టీ ఎంక్వైరీ జరగాలి, మంత్రి శ్రీధర్ బాబు. ఎవరి నోటికి కత్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేలు ప్రజలారా, వాస్తవమైన విషయం ఇది. మేడిగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ, అన్ని గడ్డలు చూపెడతాగురు. ఇప్పుడు మీకు ఆలుగడ్డతో సహా చూపెడతాగురు. బాబా ఇక్కడ ఏంది పగిలిందట జోక్. అసలు వీళ్ళు ఏం మంత్రులు, వా ఫోటోలకు ఎంత మంచి స్టిల్స్ ఇచ్చిళ్ళు చూడు. హై క్లాస్ బట్టలు వేసుకొని ఒక్కొక్కరు చూడండి, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని. ఇక ఉత్తమన్న మొత్తం రైతు లెక్క అయిపోయాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊతు లెక్క అయిపోయాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న యువకుడు లెక్క అయిపోయాడు, శ్రీధర్ బాబు పోరాటానికి నాంది అన్నాడు, వివేక్ ఏమో ఏంది అవినీతిని ఎంత చూస్తారు. ఇక పొన్నం ప్రభాకర్ అన్న చూపెడుతుండే. ఇక చూడరే, ప్రాజెక్టే పనికిరాదట ఊరు కొడుకు. అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తాం. ఇక వీళ్ళ పత్రిక కదా, డబ్బా కొడుతుంది, గట్టే రాస్తుందిలే. ఒకసారి
మీకు ఒక్కసారి చూపెడతావు. వాట్ ఈజ్ వాట్ అనేది తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడుర్రి. ఒకసారి చూడుర్రి. 19,73,850 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయి. ఎట్లా అందుతున్నాయి? అత్యధికంగా ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ ప్రాజెక్టు కిందనే 19,73,850 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు. అత్యధికంగా నిజాం సాగర్ గాని ఎస్ఆర్ఎస్పి కింద ఎంత? 18,75,280 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతున్నది. దాంట్లో 98,570 ఎకరాలు కొత్త ఆయకట్టు కింద వస్తున్నాయి. మరో 18,64,970 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు. జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ పనులు ప్రాణహిత చేవెళ్ల డిజైన్ లో కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోలేం. తుమ్మిడిహెట్టి దగ్గర 152 FRL తో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలే. తుమ్మిడిహెట్టిని 148 FRL తో కడితే 44 TMCల కంటే ఎక్కువ తీసుకోలేం. ఆ నీళ్లను కూడా ఎత్తిపోసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం PPTలో అధికారుల స్పష్టీకరణ. కొట్టొచ్చినట్టుగా కనిపించిన మంత్రుల తెలివిలేనితనం. అధికారుల PPTకి మంత్రుల స్పీచ్ కు కుదరని పొంతన. అర్థమైందా? ఇక్కడ ఏం జరిగింది? వేదిక ఒకటే, లెక్కలు వేరు. అధికార లెక్కలు ఒకటి, మంత్రులు చెప్తున్న లెక్కలు మరొకటి. కాళేశ్వరం ఖర్చు ఎంత, ఇచ్చిన నీళ్ళెన్నే అనే వివరాలు లెక్కలతో సహా అధికారులు వివరించారు. ఉన్న వాస్తవాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పుకొచ్చారు. మంత్రులు మాత్రం అన్ని తప్పులే అంటున్నారు. అధికారులు చెప్పిన లెక్కలను పట్టించుకోరు. 19 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళిచ్చామని చెప్తున్నా మంత్రులు మాత్రం ఒప్పుకోరు. ఇది మంత్రుల అవగాహన లోపం అనుకోవాలా? వాస్తవాన్ని అంగీకరించలేని తత్వం అనుకోవాలా? శుక్రవారం నాడు మేడిగడ్డ సాక్షిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఏంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఇక్కడ కొత్తగా కూడా పనులన్నీ పూర్తయితే పూర్తి స్థాయిలో కూడా డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి 19,75,280 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి, బదనాం చేసి ఎట్లా గూగుటో పెట్టాలి. నిజంగా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏరి, సిబిఐ ఎంక్వైరీ ఏరి, ఈడీ ఎంక్వైరీ ఏరి, మీ దగ్గర ఉన్న నాకు తెలిసి భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని తీసుకొచ్చే ఎంక్వైరీ ఏరి. ఏం కాదు. ఎందుకు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2వ పర్యాయాలు ఉద్యమ నేతగా అంతకముందు రాజకీయాలు ఆయనకు తెలుసు. ఇవాళ ఏదో మీరు ఇక్కడ బలపాలు నేర్చుకున్న వాళ్ళే మళ్ళీ కేసీఆర్కి చెప్తారు. కేసీఆర్ దగ్గర బలపాలు నేర్చుకున్న వాళ్ళే. ఇక ఒకరైతే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినా ఆయనకు రెవెన్యూ మంత్రి ఇచ్చారు. ఎందుకు అంటే హైదరాబాద్ సుక్కల ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ భూములు ఉన్నాయి, ఆయన కాపాడాలి. ఇక ఇంకొక ఆయనకు నీళ్ల మీద అవగాహన లేదు, ఆ శాఖ వచ్చింది. ఇక ఎవరికి దేని మీద అవగాహన లేదు. ఏదో ఏంద్ర అంటే చెప్పుర రామన్న అంటే ఇంటర్ రామన్న అంటే చెవిటోడు ముంగట శంఖ ఊదుతారు చూడు, గదే జరుగుతుంది. అంతకు మించి ఇంకేం జరగదు. తెలంగాణ ప్రజలరా, మీరు మళ్ళీ ఈ పేపర్ చదివిన, ఆంధ్రజ్యోతి చదివిన, ఎడవై ఆంధ్రజ్యోతి లేకపోతే వెలుగు పేపర్ చదివినా, ఏ పేపర్ చదివినా ఏముండదు అందులో లొట్టపీసు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క పత్రికలు అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి బానిసల్లా ఎప్పుడూ మారిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడు దొరుకుతుంది, ఏమున్నది? ఇగో మేడిగడ్డ అవినీతి పుట్ట, బ్యారేజ్ ముంచిన వారిపైన న్యాయ విచారణ చేయించమని అడుగుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే దాని మీద చేయించు అని అడుగుతున్నాడు. మీకు అంత బాధ ఎందుకు? సరే, మేడిగడ్డకు వచ్చిన పగుళ్లకు సంబంధించి చూసినాం, ఆ పగుళ్లకు సంబంధించి విచారణ చేయండి. మీ దగ్గర అధికారం ఉంది, మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మీ దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయి. నేనేమంటున్నానంటే మీరు వ్యవస్థలకు సంబంధించి దర్యాప్తులు చేయండి, తప్పులేదు. మీరు దర్యాప్తు ఏ విధంగానైనా చేయొచ్చు. దర్యాప్తుని ఇక్కడ సహకరించమని చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. మీరు ఎట్లనైనా దర్యాప్తు చేయొచ్చు, ఏమైనా దర్యాప్తు చేయొచ్చు, ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. దాంట్లో ఎలాంటి సమస్య కూడా లేదు. కానీ ఒకవేళ దర్యాప్తులో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలే, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా గత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అవన్నీ వస్తే మీరందరూ శాశ్వత రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఇది మాత్రం బస్తీ మీద సవాల్ అంటున్నది బీఆర్ఎస్. నేను చెప్తున్నా కదా, మసిబూసి మారేడికాయ చేసుడు తప్ప ఇలా ఏం ఉండదండి తెలంగాణ ప్రజలారా, నేను చెప్తున్నా కదా. రైట్, ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశానికి పోదాం. ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, సీఎం పిఆర్ స్టంట్. కొత్త క్రూజర్లకు లైన్ క్లియర్ అంటూ చూడొచ్చు. విజయవాడలో డెలివరీకి సిద్ధంగా ఉన్న ల్యాండ్ క్రూజర్లు అంటూ చూడొచ్చు. మొన్నటి వరకు ప్రభుత్వ కార్యక్రమంలో కొత్త క్రూజర్ల ప్రస్తావన. కేసీఆర్ దాచిపెట్టాడంటూ మీడియాకు రేవంత్ స్టెప్ ఏంది? రైతు బంధు పింఛన్లపై వస్తున్న వ్యతిరేకతనే ప్లాన్. ఇష్యూని డైవర్ట్, నెగిటివిటీ రాకుండా ఉండేందుకేనా కేసీఆర్ దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు ఇవే అంటూ
ప్రో కాంగ్రెస్ మీడియాలో కథనాలు, ఎస్ఎంలో ప్రచారం. 2022 సెప్టెంబర్ 1న ఇంటెలిజెన్స్ సూచనలతో నాటి సీఎంకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ అంటూ ఇదే మీడియాలో కథనాలు. బెడిసి కొట్టిన రేవంత్ రెడ్డి మీడియా పిఆర్ స్టాండ్స్. రేపో మాపో డెలివరీ కానున్న కొత్త ల్యాండ్ క్రూజర్లు. ఇకపై ల్యాండ్ క్రూజర్ కాన్వాయ్లో తిరగనున్న సీఎం. కాన్వాయ్లో 8 క్రూజర్లు, 8 ఫార్చునర్లు, 2 బస్సులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏంది అంటే పాపం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదండి. ఎందుకు అంటే ఈ రోజు పూర్తి స్థాయిలో ఒక్కసారి చూడొచ్చు. మీరు చూడండి, కుక్కను చంపాలంటే దాని మీద ముందు పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి, ఆ తర్వాత కొట్టి చంపాలి. రాజకీయాలలో కూడా ఈ సూత్రానికి ఉన్న విలువ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. గత ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమంలో ఈ సూత్రాన్ని ఫాలో అవుతుంది రేవంత్ సర్కార్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అధికారంలోకి వస్తానని కలలుగాని ముందే 22 కాన్వాయ్ వెహికల్లను ప్రజాధనంతో కొనుక్కున్నారని, వాటికి విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తున్నారని ఈ విషయం తనకు తెలిసే అందుకే 10 రోజులు పట్టిందని మొన్న మీడియా మీట్ లో రేవంత్ రెడ్డి చెప్పిండు. దాని ఇష్యూ మొత్తం క్రూజ్ కాన్వాయ్ పైకి మళ్ళింది. ప్రజాపాలన దరఖాస్తులలో తెలంగాణ ప్రజల ఇబ్బందులు, రైతు బంధు, రుణమాఫీ అమలు లాంటి తీవ్రమైన సమస్యల నుండి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఈ ఇష్యూను లేవనెత్తి రేవంత్ సర్కార్ దాంట్లో రేవంత్ మీడియా మొత్తం క్రూజ్ కాన్వాయ్ పైన పడింది. అసలు సీఎం కాన్వాయ్ పై జరుగుతున్న దుష్ప్రచారం ఏంది, దీని వెనుక మతలబ్ ఏంది అనే విషయానికి సంబంధించి కూడా చూడొచ్చు. నేను ఇందులో వాస్తవమైన కోణాలు నేను మొన్న కూడా చెప్పిన. ఇది గతంలో తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణకు సంబంధించి చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కాన్వాయి కొన్న తర్వాత ఆ కాన్వాయి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాలంటే మొట్టమొదటిసారిగా ఎవరైనా చుట్టూ ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విజయవాడ తరలిస్తాయి. విజయవాడ ఎందుకు తరలిస్తాయి అన్న అంటే విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ చేసేది అక్కడే. ఇది ఈ రోజు ముచ్చట కాదు, నాడు ఎప్పుడు అంటే సెప్టెంబర్ 1, 2022 నాడే ఇంటెలిజెన్స్ సూచనతోనే నాటి సీఎం కు సంబంధించి కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు వస్తానని పుంకాలుగా కూడా పూర్తి స్థాయిలో ఏంది అంటే ప్రచారం చేసింది. అన్ని మీడియా సంస్థలలో కొత్త కాన్వాయ్ రాబోతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ గతంలో ప్రచారం జరిగింది. అదే విషయానికి సంబంధించి దొంగతనం చేయలే, ఆయన దాయలే, ఆయనకు అవసరం లేదు. ఆయన ఊసిపోయిన ఇంటికతోని బరాబర్ అండి. ఆయన ఏం ప్రజల సొమ్మును తినేటోడు కాదు, ఆయనకు అంత అవసరం కూడా లేదు. ఏంది అంటే ఇక్కడ అసలు విషయాన్ని దాసిరి. ఏం విషయం అన్నా అంటే రైతు బంధుకు సంబంధించిన అనే విషయాన్ని పక్కకు పోయింది. ఈ రోజు రైతు బంధుకు సంబంధించిన విషయం ఎంత దారుణంగా జరిగింది అంటే ఒకసారి మీకు ఈ రైతు బంధుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలియాలి కదా. ఒకసారి చూడు తెలంగాణ ప్రజలారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే ఒక్కసారి మీరే అయినరు. ఎందుకంటే మళ్ళా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని కూడా మీకు చెప్పే ఇగో చూడుర్రి. ఇక్కడ ఏం సంభాషణ జరుగుతుందో అయినరు ఒక్కసారి మీరు. రైతు బంధు పడ్డదా? ఇవాళ ఎన్నో తారీఖు? 28వ తారీఖు. ఇప్పటిదాకా రైతు బంధు వాళ్ళే. కేసీఆర్ ఉన్నప్పుడు మరి అప్లికేషన్ ఏంది మళ్ళీ దేని కొరకు మళ్ళీ పెట్టుకోవాలంట. రేషన్ కార్డు అవన్నీ తీసుకురండి, మన కరెంటు బిల్లు అవన్నీ కాగితాలు పట్టుకోండి. పంచాయతీలకు 8, 9 కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా కేసీఆర్ ఉన్నాక చెల్లేసారు రైతులకు. కరెంట్ అయిన ఏదైనా ఇప్పుడు కరెంట్ కాకపోసారి ఆగుడు అది అవుతుంది, అది మంచిగా. దరఖాస్తులు ఇది మంచిదేనా మరి? అంతేనా? కేసీఆర్ మంచిగా చెప్పింది మీకు అందరికి. మళ్ళీ వస్తారు, ఆయా మాటలు చెప్తారు, మోసపోతే గోస పడతామని చెప్పారు. చెప్పినా చెప్పలేదా? ఇప్పుడు ఆగంటే ఆడుతుంది. తెచ్చుకున్నావా 2 లక్షలు? మాకు అయిందా? చూడు ఇంకా ఎన్ని ముచ్చట్లు చెప్పిండు. అర్థమైందా? అది రైతు వాదన. ఈ ఒక్క రైతే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు ఉన్నారు. ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నది కదా ఏంది క్రూజర్ల గురించి, ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి. అంటే ముఖ్యమంత్రి గారి కాన్వాయ్కి సంబంధించిన కొత్త కాన్వాయ్ అనేది గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, గతంలో ఆ వెహికల్ను ఆర్డర్ ఇచ్చిళ్ళు కేవలం బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడ ప్రతిసారి తరలి వెళ్తాయి. అది వాస్తవమైన విషయం. 2014 నుంచి 2023 వరకు ఉన్న కాన్వాయ్ గురించి మీరు దర్యాప్తు చేసుకోరి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోరి, ఏమైనా తెచ్చుకోరి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద దుష్ప్రచారం దేనికోసము అంటే ఇప్పుడు నేను చూపెట్టిన వీడియోలో ఏదైతే ఉందో రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, దాంతో పాటు కళ్యాణ లక్ష్మి, సంక్షేమ పథకాలు ఏవి కూడా రావట్లేదు. వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చిందే ఈ ల్యాండ్ క్రూజర్ల డ్రామా.
ఈ ల్యాండ్ క్రూజర్లు ఏవైతే సీఎం కొత్త కాన్వాయ్ అన్నారో అది ఒక డ్రామా. ఆ డ్రామా ఏంది అంటే టాపిక్ డైవర్ట్, అంటే డైవర్ట్ వర్షన్ చేస్తే తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా డైవర్ట్ చేయడానికి వేసిన ఒక ప్లాన్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రోజు ఏదో తెలంగాణ ప్రజలకు అయిపోతుంది కదా, ఏదో జరుగుతుంది కదా అంటే ఏది లేని విషయం గుర్తుపెట్టుకోవాలి. రైతుకు ఇగో చూడరు, మళ్ళీ విషయం చూడరు, రైతు భరోసాకు ఏది భరోసా, వివరాల సేకరణపై అడుగడుగున అనుమానాలు, రేషన్ కార్డు లింక్ తో ఉసురుమంటున్న రైతులు, కుటుంబం వారిగా ల్యాండ్ సీలింగ్ పెడితే ఎలా అని టెన్షన్, ధరని రద్దు చేస్తే ఏ లెక్కన రైతు భరోసా ఇస్తారు, అకౌంట్ నెంబర్ లేకుండా డబ్బులు ఎలా ఇస్తారు, రైతు భరోసా డబ్బులు 3 పంటలక 2 పంటలక, రైతులను అయోమయంలోకి గురి చేస్తున్న అప్లికేషన్. ప్రజాపాలన అప్లికేషన్ లో రైతు భరోసా కోసం కేటాయించింది 3 లైన్లు మాత్రమే, కానీ ఆ 3 లైన్లనే రైతులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏ లైన్ లో ఏది రాస్తే ఏం జరుగుతుందో, రాయకపోతే ఇంకేమవుతుందన్నో ఆందోళన కనిపిస్తుంది. ఓవైపు రేషన్ కార్డ్ టెన్షన్, మరోవైపు ల్యాండ్ సీలింగ్ పరిశాని. ఇవి చాలా అన్నట్లు ధరని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న పాలకుల మాటలు ఇవన్నీ ఇప్పుడు అన్నదాత పెట్టుబడి సాయానికి గొడ్డలి పెట్టులా మారాయి. హడావిడిగా అప్లికేషన్ తీసుకుంటున్న సర్కారు ఏం చేయబోతుందనేది అంతు పట్టడం లేదు అనే విషయానికి సంబంధించి మీ అందరికీ తెలవాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు, రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం గాని, రైతులకు రుణమాఫీ చేస్తా అన్న 2 లక్షల రూపాయలు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నది అంటే, నాడు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాల ముచ్చట్లేనా? నాడు చెప్పి కేవలం ముఖ్యమంత్రిని పీఠం దించడం కోసం మాత్రమే పనిచేసిన ఒక అస్త్రాలుగా చెప్పొచ్చా? నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి చెప్తున్నారు. చాలా భయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్టీసీ బస్సులలో గదే పంచాయతీ, ఎటు చూసినా అదే పంచాయతీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ప్రధానంగా కూడా వీళ్ళు ఏమని చెప్పిళ్ళు, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి డైవర్ట్ అవుతున్నాయంటే ఇవన్నీ డైవర్ట్. 6 గ్యారంటీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఈ పత్రికల యాడ్లు కానీ ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించిన బంధు లేదు, రైతు బీమా కానీ, ఆసరా పింఛన్ కానీ, గ్రూప్ 2 పరీక్ష వాయిదా కానీ, ఆర్టీసీ బస్సు ఇబ్బందికరంగా కూడా మారిన పరిస్థితి. నెల రోజులలో ఈ రోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ రోజు మహాలక్ష్మి అనేది ఏది అప్లికేషన్ ఫామ్, అభయహస్తం అనేది ఒక అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ ఇది. దీంట్లో మీకు ఎక్కడైనా రైతు బంధుకు సంబంధించి, భరోసాకు సంబంధించి ఎక్కడైనా మీకు లిస్ట్ లో పేరు ఉందా, అకౌంట్ నెంబర్ ఉందా అంటే లేదు. గుర్తుపెట్టుకోరి, దరఖాస్తుదారునికి సంబంధించి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి మేము రైతు బంధు ఇస్తామనే అంశానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి దీంట్లో పట్టాదారు పాస్ పుస్తకాల నెంబర్లు తప్ప, సర్వే నెంబర్ తప్ప ఇలా అకౌంట్ నెంబర్ ఎక్కడన్నా మీకు కనబడ్డదా? ఒకసారి చూడురే, మీరు 1కి 2 సార్లు చూడండి. అకౌంట్ నెంబర్ కూడా కనబడని పరిస్థితి. తెలంగాణలో ఎంత ఘోరంగా ప్రజలు బాధపడుతూ ఉన్నారు అంటే ఈరోజు చెప్పాలంటే రైతులనే కాదు సబ్బండ వర్గాలు కూడా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన నిరుద్యోగులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ లో ఆ జీవో నెంబర్ ను రద్దు చేయాలంటూ ఇప్పటికీ ప్రగతి భవన్ దగ్గర, అదే మీరు చెప్పిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి దగ్గర ఆందోళన చేస్తున్నారు. రైతు బంధు పడక ఇప్పటికీ రైతులు ఆందోళన చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి లేక ఏది పెళ్లిళ్ళైన వారు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ పేదోళ్ళు పేదింట పెళ్లి జరగాలంటే కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా నోటిఫికేషన్లకు సంబంధించి మీరు టీఎస్పీఎస్సీకి చైర్మన్ సభ్యులందరినీ కూడా మేము అరెస్టు చేస్తాం, మేము అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ బొక్కలో వేస్తాం, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామన్న మీ ఉత్తి మాటలు నమ్మి నోరెళ్ళబెడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఇక దానితో పాటు అక్కడితోనే అయిపోయింది అనుకుంటే లేదు, మీరు కేవలం టాపిక్ డైవర్షన్ కోసం ఏమన్నంటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే క్రూజ్ అదేంది ఇప్పుడు ఏవైతే వెహికల్ కార్లు కొత్త కాన్వాయ్ ఉన్నదో దాని గురించి మాత్రమే చేస్తున్నారు. ఏది ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి మాత్రమే తెర మీదకి తీసుకొస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు అప్లికేషన్ అనే ఒక ఫారం, అభయహస్తం అనే ఒక ఫారాన్ని మొహాన కొట్టి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నది అంటే ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు, ఒక మంత్రిగా చేసిన బాధ్యతలు లేవు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యేటానికి ఏం తెలుస్తుందండి? గదే జరుగుతున్నది ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనే విషయాన్ని నేను చాలా క్లారిటీగా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలను మోసం చేయబోతున్నది, ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు, ప్రజలు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, వడగాల్పుతో ఇప్పటికీ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలం ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి ఏదో కేసీఆర్ దొంగతనం చేసిందన్నట్టుగా ఆయన మీద ఆరోపణలు చేస్తూ మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఆయన వాళ్ళకి అయితే ఏం చేయలేకపోదు కదా. ఆయన పదవులు పెద్ద ఏం అది కాదు, ఆయన పదవులతో పెద్ద ఏం పైకి వచ్చినోడు కాదు, ఉద్యమాలతో పైకి వచ్చిన ఆయన.
ఈ రోజు ముఖ్యమంత్రి మీద గత ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇవి ఏంది మరి రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే నిన్నటికి నిన్న నాకు తెలిసిన ఒక కుటుంబానికి సంబంధించి అదేంది తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించుర్రి తెలంగాణ ప్రజలారా పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో అభయహస్తం అనే ఫామ్ తోని జనవరి 6 వరకు ఇచ్చిరు కదా, ఇదే పేపర్లు మొదటి రోజు 7 లక్షలు వచ్చినాయని రాసినాయి కదా. మరి ఈ రోజు ఏం చేస్తారు? కోడిగుడ్డు మీద ఈకలు వెక్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఈ రోజు నిన్నటి రోజున ఎన్ని లక్షల ఫామ్లు వచ్చినాయని ఎందుకు రాయలేకపోయిలు అంటే తెలంగాణ ప్రజలు ఎంత విముఖతంగా ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా. నేను చెప్తున్నా కదా వాస్తవ కోణాలు మీకు చెప్తున్నా. రైట్, ఇక మన ప్రజా వెలుగు దినపత్రికలోకి వెళ్దాం. మన ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ నజర్ సన్నద్ధంగా సన్నద్ధతపై సుదీర్ఘంగా లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు. అధినేత కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్ హరీష్ అనుసరించాల్సిన కార్యాచరణపై ముమ్మర చర్చ. కాంగ్రెస్ బీజేపీల ఎత్తుగడలపైన నజర్. ఫిబ్రవరి 2వ వారం నుంచి రంగంలోకి కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్ష అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుందని, మంచి విజయం సాధిస్తే బలంగా పోరాడవచ్చని భావిస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ చేయబోయే స్ట్రాటజీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. మహేష్ బాబు సినిమాలు ఉంటాయి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో వైట్ రెడ్ అంటారు కదా, అట్లనే ఉంటది ఇప్పుడు కేసీఆర్ యొక్క వ్యూహం. మొట్టమొదటిసారిగా కేసీఆర్ తను ఓటమిని జీర్ణించుకోలేకపోయింది అనేది చాలా మంది ప్రచారం. ఓటమిని ఆయన స్వీకరించి ఏం చేస్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకొస్తారు. ఏంది అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి 2 అడుగులు కాదు సైలెంట్ అయిందంటే దానికి ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఉన్న 17 స్థానాలలో 10కి పైగా గెలుపోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇప్పుడు సర్వేలు ఏమని చెప్తాయి? అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళకి వస్తాయని, లేదు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి వస్తాయంటారు. ఓడిపోయినంత మాత్రాన మనం ఏదో తప్పు చేసినాం లేకపోతే ఏదో జరిగింది అనేది లేదు. మనం ఎక్కడ ఓడిపోయినోడే మరింత గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ కూడా గదే చేయబోతున్నది. ఎంపీ ఎలక్షన్లే టార్గెట్ గా ఖచ్చితంగా కూడా రంగంలోకి దిగబోతుంది. ఏంది ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సైన్యం అంతా మళ్ళీ యాక్టివ్ అయింది. వాళ్ళు పోరాటం చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఈ వ్యూహాన్ని ఏ విధంగా అమలు చేస్తాడు, ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక డ్రగ్స్ సైబర్ క్రైమ్ ఎక్కువయ్యాయి. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టడం డీజీపీ రవిగుప్తా వెల్లడి. తెలంగాణ రాష్ట్ర వార్షిక నివేదిక విడుదల. రాష్ట్రంలో 8.97% పెరిగిన నేరాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక నేరాలు ఘోరాలు అయిపోతున్నాయి కానీ ఇక అవన్నీ మనకెందుకు. ఇక 2 రోజులలో 8.44 కోట్ల ఆదాయం. ఎగబడి చలాన్లు కడుతున్న వాహనదారులు. రోడ్లను మంచిగా చేయమని చెప్పుర్రి. మీరు వాహనదారులకు సంబంధించి ఆ రోడ్లను మంచిగా చేయమని చెప్పుర్రి. ఓకేనా? న్యూ ఇయర్ వేడుకలపై మళ్ళీ ఆంక్షలు, తనిఖీలు తప్పవంటున్న ట్రాఫిక్ పోలీసులు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఏంది న్యూ ఇయర్ కు సంబంధించి కరోనా జాగ్రత్తలు ఆంక్షల మధ్య మరొకసారి నూతన సంవత్సరానికి సంబంధించి వేడుకల విషయంలో మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉండబోతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఏంది ఈ పత్రాల డ్రామాలు ఎంతో కాలం సాగమన్న మాజీ మంత్రి. మేము ఎలాంటి అప్లికేషన్ లేకుండా పథకాలను అందించాం, ఇష్టానురీతిన హామీలు ఇచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నం అని ఆరోపణ. తాము దరఖాస్తు లేకుండా ఆన్లైన్ ద్వారా అర్హుల ఎంపిక చేస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది అంటే నిజమే ముచ్చట. ఒక్కరోజు సర్వే అనేది ఒకటి ఉంటది, కుటుంబ సర్వే అని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారు. ఆ కుటుంబ సర్వే రిపోర్టు ఏమైంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ప్రాతిపాదికన చేసి చేయొచ్చు కదా, ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే తప్ప వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయడానికి కాదు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 6 గ్యారంటీలు అమలు చేయలేక కొత్త డ్రామాలు, విచారణకు ముందే మంత్రుల తీర్పులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అవును, ఒక రాజ్యాంగబద్ధంగా ఉండి మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ముందే ఏ విధంగా చెప్తారు అనేది కూడా కడియం శ్రీహరి అడిగిన ముచ్చట నిజమే, వాస్తవమైన కోణమే కదా తెలంగాణ ప్రజలారా. ఇంత దారుణమైన విషయాన్ని ఇక మీరు ఎక్కడన్నా చూసిర్రా? గీదా మనం కోరుకున్న పరిపాలన మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజలారా. ఇక చూడు కౌలు రైతు గుర్తింపు ఎట్లా అని వీళ్ళ ఆంధ్రజ్యోతి వాళ్ళ దోస్తే రాసుకొచ్చేయండి. ఇక చూడు
ఏమని రాసుకొచ్చిండు? కౌలు రైతు గుర్తింపు ఎలా? 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లుగా అంచనా. ఇందులో అసలు భూమి లేని వాళ్ళు 14 లక్షల మంది ఉన్నారు. కొంత భూమి ఉండి కౌలు చేసే రైతులు 7 లక్షలను. వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా. ప్రజాపాలన దరఖాస్తులలో ప్రత్యేక కాలం, స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం. ఆ తర్వాత గ్రామ సభలలో కౌలు రైతుల గుర్తింపు. 2024 వానాకాలం నుంచి రైతు భరోసా అమలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏం చేస్తున్నారండి? కౌలు రైతులను గుర్తింపు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఒక వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉన్నది ఆసామి, ఇంకో 3 ఎకరాల భూమి చేస్తున్నాడు. ఇప్పుడు 3 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించిన డబ్బులు పడితే అటు కౌలు రైతు కూడా పడతాయి, మరి ఆ భూమి యజమానికి కూడా పడతాయి, ఇటు కౌలు రైతులు ఇద్దరికి ఇస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ గా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. చూసినా కదా మళ్ళీ ఏమైతుంది ఏం కథ అని. సంకీర్ణ సర్కార్ వద్దు, ఇది ప్రజల అందరి ఏకాభిప్రాయం. బీజేపీకి మళ్ళీ పట్టం కడతారు. 2047 నాటికి వికాస్ భారత్. దీనికోసం జ్ఞాన్ పై ప్రత్యేక దృష్టి. పేదలు, యువత, రైతు, మహిళలే జ్ఞాన్. ఇక కొత్త వ్యక్తులకు సీఎం బాధ్యతలు. బీజేపీలో ఉన్నదే లోక్సభ సీట్ల పరంగా దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని కీర్తిస్తున్నారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏంది అంటే పూర్తి స్థాయిలో సంకీర్ణ సర్కార్కు సంబంధించి ప్రధానంగా ఉంది అంటూ కూడా చూడొచ్చు. ఇదేంది? వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ. ఎంఆర్పీఎఫ్ నేతలకు టికెట్ పై బీజేపీ సర్వే. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్టర్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజు కు ఇక బరిలోకి దింపేందుకు టీపీసీసీ యోచన. బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం. లోక్సభ ఎన్నికలలో కొత్త సమీకరణలో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు. 3 నుంచి సన్నాహాల భేటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి నాకు తెలిసి ఒక 2-3 దశాబ్దాల పోరాటం. మందకృష్ణ మాదిగన్నను ఈసారి గెలిపించుకోర్రి, ఎందుకంటే పాపం ఆయన పోరాటం చేసింది మామూలు కాదు. ఈయన అంటే సినీ యాక్టర్, ఆయన అవసరమే లేదు, మీ అందరికీ తెలిసిన విషయం. ఈయన గెలిపించుకోరు, పక్కా గెలిపించుకోరు. మందకృష్ణ మాదిగకి ఈసారి సంపూర్ణ మద్దతు ఇర్రి గెలిపిర్రి. పాపం చాలా పోరాటం చేసిండు ఆయన. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అందశ్రీ ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక సాహిత్య రంగాలలో అవకాశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో కోదండరాం బేషరతుగా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు గౌరవప్రదమైన పదవిలో తీసుకుంటామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కోదండరాంకు ప్రభుత్వ సలహా లేదా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు లేదా రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీ కోటా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటది? ఆ స్థానాలు అయితే ఖాళీ ఉన్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అయితే పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి అయితే మరి గవర్నర్ కోటాకు సంబంధించి, ఎమ్మెల్సీకి సంబంధించి, కోదండరాం, అందశ్రీలకు సంబంధించి ఇద్దరికైతే పదవులు ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్న విషయాన్ని మీరు చూస్తున్నారు. ఇక దాంతో పాటుగా ఏంది పదోన్నతులలో దివ్యాంగుల రిజర్వేషన్ అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో ప్రధానమైన అంశం రోడ్లకు మరమ్మతులు ఎప్పుడు? ఇది చాలా భయంకరమైన క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన పనులలో నత్తనడికే 1171 పనులలో 503 మాత్రమే పూర్తి. రెండో దశలోనే 143 పనులు. కాంట్రాక్టర్లకు 630 కోట్ల బకాయిలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కొత్త సర్కార్ వచ్చింది, మేమేమో ఏదో చేస్తాం, ఏమో కథ అని చెప్పింది కదా, చూద్దాం ఏం చేస్తారు, ఏం కథ అనేది, ఏం పొడుస్తారు అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది చూడాలి. రైట్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి చూడరు ఏంది ఇక చూడురయ్య. సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నుంచి 6 గ్యారెంటీల దరఖాస్తుల కోసం పోటీ పడుతున్న ప్రజలు 6 గ్యారెంటీల దరఖాస్తులు ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా చేస్తున్నారు, ఏం కథ అనేది మీరు చూస్తున్నారు కదా. వాస్తవమైన విషయం గిది. ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. గ్యారెంటీ దరఖాస్తులు ట్రంకు పెట్టలోకి వార్డుకో బాక్సు కొనుగోలుకు మున్సిపల్ శాఖ ఆదేశం. హైదరాబాద్ అభయస్థాన్ దరఖాస్తులను కొబ్బరి తాడుతో కట్టి తీసుకెళ్తున్న దృశ్యం. ఇది ఒక ఓటర్లకు సంబంధించి ఉన్నదట. ఇగో చూడండి, దరఖాస్తుల స్వీకరణ తర్వాత చర్యలు ఏమిటి? అధికార యంత్రాంగంలో కరువైన స్పష్టత. పథకాల అమలుపై అర్హులలో అనేక సందేహాలు. ప్రజాపాలన దరఖాస్తుల కోసం బారులు. రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ పత్రాల కొరత. భారీగా క్యూ లైన్లు. పలుచోట్ల తొక్కిసలాట. మెదక్ జిల్లాలో గుండెపేటతో వ్యక్తి మృతి. శుక్రవారం ఒక్కరోజు 8 లక్షల దరఖాస్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏమైపోతుంది? దరఖాస్తులు స్వీకరించాలి, సరే, వాటి పరిస్థితి ఏంది? వాటిని తీసుకొని ఇప్పుడు ఆన్లైన్లో మొత్తం టైప్ చేసి పెడతారా? టైప్ చేసిన తర్వాత ఏ విధంగా దరఖాస్తులకు సంబంధించి అర్హులను మీరు బేరు చేస్తారు? ఏ విధంగా పథకానికి అర్హులు అనేది తీస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఉత్తదే తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం. ఆర్టీసీ బస్ ఎక్కిన అమ్మఒడి ఏంది
గర్భిణి నెల దావకంలో ఉచిత పరీక్షలు చేయించేందుకు కేసీఆర్ అమ్మఒడి 102 వాహనాలను సమకూర్చింది. అయితే ఆ సేవలలో కొన్ని చోట్ల అలసత్వం కల్పిస్తుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఉసేగావ్ పిహెచ్సి పరిధిలో 5 గ్రామాలకు చెందిన గర్భిణులు శుక్రవారం ఆదిలాబాద్ రిమ్స్ కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తూ ఉండగా అంబులెన్స్ రాలేదు. దీంతో 8 మంది గర్భిణీలు ఆర్టీసీ బస్సులో 70 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత మళ్ళీ బస్సులోనే తీసుకువచ్చారు పిహెచ్సిహెచ్ సిబ్బంది. ఇక చూడరి, మార్పు మొదలైంది. మస్తు మార్పు, సూపర్ మార్పు. ఆర్టీసీ బస్సు ఎక్కిన అమ్మ ఒడట, సూపర్ మార్పు అండి. ఇంతకంటే గర్భిణీ స్త్రీలను 70 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయించిన అద్భుతమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ట్రాన్స్ఫర్ కష్టాలు అప్పుడే మొదలైంది. కరెంటు కష్టాలు. భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం వావివల్లపల్లిలో కరెంటు కోతలపై రైతులు ఆందోళనకు దిగారు. అది కూడా ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలతో 4 రోజులలో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ కరెంటు తీగలను పట్టుకొని ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు అక్కడే రైతులు. ఇక చూడవా కరెంటు కష్టాలు. మరి అప్పుడు ఏదో ముచ్చట చెప్పిలు కదా, మొగోళ్ళ ముచ్చట చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏమైపోయింది? ఆడంగేళ్ళ ఇలా లేకపోతే ఇంకేమన్నా నైరానే అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. వాళ్ళ బాధలు, ఇలాంటి కష్టాలు ఇక్కడ మీకు కనబడుతున్న ఏ ఒక్క అంశం కూడా రావద్దు, గుర్తుపెట్టుకోరి. ఇక చూడండి, నర్సొచ్చిన మీటర్ అమాయకపు తెలంగాణ పల్లెతల్లి ఫోటోలోని బామ్మే ఉదాహరణ. ఉచిత కరెంటు దరఖాస్తుకు సర్వీస్ నెంబర్ కావాలనడంతో తన పాత మీటర్ను పట్టుకొని దరఖాస్తు కేంద్రానికి వచ్చింది ఈ వృద్ధురాలు. ఇక చూసుకోరు, ఇంతకంటే దారుణం ఉంటుందా? హరీష్ అన్న రైతు బంధు పడలే. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరుడి దశ దిన కర్మకు ఎమ్మెల్యే హరీష్ రావు హాజరైన సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటుకుంది. జనం మధ్య నుంచి హరీష్ రావు నడుచుకుంటూ వస్తున్నప్పుడు పెద్ద కేక వినిపించింది. ఆయన అటు చూడగానే కురవి మండలం కంచర్ల తండాకు చెందిన రైతు బారోతు వీరన్న ముందుకొచ్చారు. హరీష్ అన్న ఇంకా రైతు బంధు పడలేదు, పెట్టుబడికి ఇబ్బంది అవుతుందనేది కేసీఆర్ ప్రభుత్వం పైసలు వేస్తుండే ఇన్ టైం కు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాధను అర్థం చేసుకున్న హరీష్ రావు మౌనంగా ముందుకు కదిలారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆలోచించరు తెలంగాణ ప్రజలారా, చూడుర్రి. హరీష్ అన్నను అడుగుతున్నాడు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చింది కాబట్టి, ఇప్పుడు ఇత్తలేరు కాబట్టి అడుగుతున్నారు రైతు. హరీష్ అన్న మాకు రైతు బంధు వల్లే అని అడుగుతున్న పరిస్థితి మన గింత దౌర్భాగ్య పరిస్థితి. ఇక సార్వత్ర సమరానికి సన్నం అవుతుంది, ఇక గట్టిగానే అవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇదేంది, హైదరాబాద్ అమీర్పేట మెట్రో స్టేషన్ లో గోల్డ్ ఏటీఎం ను ఏర్పాటు చేశారు. డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐల ద్వారా విధానంలో కావాల్సిన బంగారు వెండి నాణాలను డ్రా చేసుకునేలా గోల్డ్ సిక్కా సంస్థ దీన్ని ప్రారంభించింది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తారు. 1/2 గ్రామ్ నుంచి 100 గ్రాముల వరకు పూర్తి స్థాయిలో వెండి నాణాలను పొందవచ్చు. తన సంస్థ 99.99% అంటే ఇంకొక 1% ఎక్కడ పోయింది అనేది కూడా చెప్పాలి ఆయన. ఇక స్టాఫ్ నర్స్ స్కూల్ల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో గందరగోళం. తక్కువ మార్కులు వచ్చిన మెరిట్ జాబితాలలో పేర్లు అంటూ చూడొచ్చు. కొత్త జత చేసిన 18 మంది పోస్టులలో మాకు అన్యాయం. రిక్రూట్మెంట్ బోర్డు వద్ద 6వ జోన్ అభ్యర్థుల ఆందోళన. జోన్ల వారీగా కూడా ఫలితాలు వెల్లడిలో అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా చెప్పారు. ఇక మొన్నటి వరకు ఏమని చెప్పిళ్ళు, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజీ జరిగింది, అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అంటారు కదా. మరి వీళ్ళ గురించి కూడా చూడురు. ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో అన్ని ఉన్నాయి, అన్ని ఉన్ని ఏమీ చేయలేని మంగళమ్మ లెక్క కాకు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోర్రి. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ రోజు చూస్తుర్రు కదా, మరి తెలుసుకోర్రి. వాస్తవ కోణాలు ఏందో తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీ పైన. మరి ఏం చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా తెలవాలి కదా. తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పుర్రి మరి వాస్తవ కోణాలు ఏంది, ఏం కథ, ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పుర్రి. చెప్పి వాస్తవ కోణాలు ఏంది అని చూడు. ఇక 2వ రోజు 8 లక్షలు వచ్చినాయట. అంటే జనవరి 6వ తారీఖు వరకు కోటి మంది కూడా దీన్ని అప్లికేషన్ చేసుకోరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం, అద్భుతమైన నమ్మకం ఉందో చూడు. తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారండి. జనవరి 6వ తారీఖు అంటే బహుశా ఇంకొక వారం రోజులు ఉన్నది. వారం రోజులలో అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఎంతమంది 4 కోట్ల మందిలో ఒక 50 లక్షల మంది కూడా ఏంది అప్లికేషన్ చేసుకోలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది కూడా మీకు అర్థమవుతుంది. 2వ రోజు కూడా 8 లక్షలు అంట. ఇక చూసిర్రా, దానికి సంబంధించి ఇంకేముంటది, ఏముండదు. ఎటువైనా ఏం జరిగినా కూడా ఒకటే ముచ్చట. ఇంకేమన్నా ఉన్నదా పాడు, ఏముండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఇక నేను ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలారా, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకొక అంశాన్ని కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన, ఏ ఒక్క పార్టీకి అమ్ముడు పోలే. నెంబర్ 1 పాయింట్. ఇంకొకటి, ఇక్కడ ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రశ్నించే గొంతుకగా నా గొంతుక ఎక్కడ ఆగలేదు, ప్రశ్నిస్తూనే ఉంటది. అన్నా కాస్త సమయం అంటే మీరు ఇచ్చుకోరు, నాకేం అవసరం, నేను ఎందుకు ఇస్తా.
నేను సమయం ఇవ్వదలుచుకుంటే వాళ్ళందరికీ జీతాలు అలవెన్సులు అన్ని తీసేరి. అది ప్రజల సొమ్ము కాబట్టి, ప్రజల సొమ్ము తింటున్నారు, ప్రజల సొమ్ముతో వాళ్ళు అందరూ అక్కడ పదవులు స్వీకరించి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనం ఇస్తున్నాం కాబట్టి జీతాలు. నేను ప్రశ్నిస్తాను, మీరు ప్రశ్నించకపోతే నాకు సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు ఇంకొకటి కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నా, 2023 వరకు మొన్నటి వారం రోజుల క్రితం వరకు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో లాగులు దడిచేటట్టు పోరాటం చేసిన, కాంగ్రెస్ పార్టీ కూడా పంచలు దడిచేటట్టు పోరాటం చేస్తా. మీరు అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చింది మొన్ననే ఫోన్లు మెసేజ్లు కాల్సి చిల్లర వివరాలు చేయకూరి. మీకు చదువుకుంటే చదువుకోరి, జాబులు చేసుకుంటే చేసుకోరి, ఉద్యోగాలు రాకపోతే ఆందోళన చేయరు. మీ అమ్మా నాన్న వ్యవసాయం చేస్తారు, పోయారా పని చేసుకోరు. అనవసరంగా నా వృత్తి నేను చేసుకుంటాను, జర్నలిజం. ఫోన్ చేసి పీకుడు గాళ్ళ లెక్క చెప్తున్నా నేను. ఇంకోటి అదేంది, నేను రేవంత్ రెడ్డి అంటే నాకు ఒక అపూర్వమైన గౌరవం ఉండే. ఏంటంటే కాస్తో కూస్తో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాడు కదా అనుకున్నా, కానీ వాళ్ళ అనుచరులతోని చిల్లర రాజకీయాలు చేస్తాడని అనుకోలే నేను చెప్తున్నా. ఇప్పటికీ మీ మీద ఐ రెస్పెక్ట్ యూ సీఎం గారు, మీరు మంచిగా పరిపాలన చేయమనే నేను ప్రశ్నిస్తున్నా. నాడు మీ పక్షాన నిలబడ్డప్పుడు మరి నేను అప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినా, ఎన్ని కోట్లు మీరు ఇచ్చిరనే నాకు నిరూపించాలి. అంటే ఈరోజు పనిచేస్తున్న మీ చుట్టూ ఉన్న బానిసలు అన్ని మీడియా సంస్థలకు కూడా మీరు కొన్నారా? కొంటే ఎన్ని కోట్లకు కొన్నారు? నాడు నేను ప్రశ్నించినప్పుడు నాకు ఎన్ని కోట్లు ఇచ్చిల్లు? నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అమ్ముడు పోయిన అంటున్నారు కదా, ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు కదా, ఎన్ని చేసిలో నిరూపించను. మరి నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన, దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని ఏంది అంటే తల్లిదండ్రుల మీద చేసిన. మరి మీరందరూ చేస్తారా? ఆ మొగతనం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. చిల్లర రాజకీయాలు, నా వృత్తి నేను చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటాను. నేను ఎప్పుడు విపక్షమే, నేను కొట్లాడతా, పోరాటం చేపిస్తా, చేస్తా. కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. అనవసరంగా చెత్తగాలతో చిల్లరగాలతో మాకు అవసరం లేదు. హాఫ్ నాలెడ్జ్ గాలతోని రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు, వాళ్ళు ఎంత దోసుకుంటారో తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమేం చేస్తారో ఆల్రెడీ ఎంక్వైరీలు స్టార్ట్ అవుతాయి. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం మారింది, రంజిత్ మారలే. ప్రశ్నించే అస్త్రంగా ఎప్పుడు ఉంటూనే ఉంటా. ఏంది కేసీఆర్ ను ఇచ్చినోడే కేసీఆర్ ను పొగుడుతున్నాడు అంటే ఏంది అంటే ఆయన చేసిన దాంట్లో ఒక పైసమందం కూడా ఇస్తాడు. 15 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే, సినిమాలలో ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితేనే హడావిడిగా చేస్తే ఓ సూపర్ తోపు, ఆ సినిమా అట్లుండి ఇట్లుండి అంటారు. రియల్ లైఫ్ లో మరి నెల రోజుల దగ్గరికి వస్తుంది కదా. ఏమైపోయింది? ఒక దరఖాస్తు ఫారాన్ని తెలంగాణ ప్రజల మొఖాన కొట్టి ఇస్తున్నాడు. మరి ఎట్లా, ఏ లెక్కన ఇస్తాడు ఆయన? 6 గ్యారెంటీలు అంతకుముందు అందరికీ అన్నారు, ఇప్పుడు ఏమైపోయింది? 9వ తారీఖు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ అని చెప్తున్నా ఆమె కూడా చెప్పింది కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి కదా. మరి ఏమైంది? ప్రశ్నించద్దా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఎవరికి భయపడే తత్వం కాదు. నేను నాకు నచ్చిన జర్నలిజం చేస్తాను. తేడా వస్తే నా రాజ్యాంగం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఇంకొక 10 ఛానళ్ళు కూడా దిగుతున్నాయి. ఆల్రెడీ 2 దిగినాయి, ఇంకొక 8 ఛానళ్ళు రెడీగా ఉన్నాయి, అది సిద్ధం అవుతున్నాయి, వస్తాయి. ఒక్కొక్కటి పంచలు కూడా తీసినట్టు నేను రెడీ చేపిస్తున్నా. ఏం తమాషాలు చేస్తున్నారు? తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా, నేను కొట్లాడతారా భయ్? తెలంగాణ ప్రజలు ఇట్లనే ఈ బూతులు తిడుతున్నారు ఇలా కామెంట్ల. సారీ, ఆ వర్డ్ వాడద్దు కానీ బూతులు వాడుతున్నారు. నేను ఈ మాట అంటా, బరాబరి ఆ బూతులు రాష్ట్రంలో నేను అంటా కామెంట్ల రూపంలో, బయట కూడా ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్ల. మరి అన్ని రోజులు పోరాటం చేసినప్పుడు మీరు ఏడమన్నారు? గాజులు దొరుకున్నారా, బొట్లు పెట్టుకున్నారా, ఇంట్లో ఉన్నారా? ఆడంగి వ్యవధుల లెక్క ఇంట్లో ఉన్నారా? ఓ వ్యవస్థల సొంత పైసలు పెట్టుకొని మేము పోరాటం చేస్తున్నాం తెలంగాణ ప్రజల కోసం. నాడు పోరాటం చేస్తున్నాం, నేడు చేస్తున్నాం. నేను ఇప్పుడు మాట్లాడే న్యూస్ అంతా బీఆర్ఎస్ కు ప్లస్ గా ఉంటది, ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ న్యూస్ కాబట్టి అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది. నాడు నీ బీఆర్ఎస్ ను వ్యతిరేకించినప్పుడు ఆ అడ్వాంటేజ్ అనేది పూర్తి స్థాయిలో ఎవరికి మారిపోయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మారింది. నాకేం అవసరం? నా న్యూస్ నేను చదువుతా, నా న్యూస్ నేను చేస్తా. అప్లికేషన్ల ఫామ్ లేక 100 రూపాయలకు అమ్ముకుంటున్న దౌర్భాగ్య స్థితి. ఇంకొకటి, మరి తెలంగాణలో నిజంగా తెలంగాణ ప్రజలు మార్పే కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తే మరి అప్లికేషన్లలో ఎందుకో 8 లక్షలు 10 లక్షలు దాడతలేవు? 4 కోట్ల మంది ఉన్నారు ఈ తెలంగాణలో. ఎందుకో అంతగానం? మీరు రేపు పొద్దుగాల అప్లికేషన్ చేసిన ఫామ్లని ఏ మూల పడుతుందో నాకు తెలుసు. ఏ బేరీజ్ చేస్తారు, కౌలు రైతులకు ఏ విధంగా ఇస్తారు, ఒక పథకం వర్తిస్తే ఇంకో పథకం వర్తించదు, ఎలాంటిది పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటారు. ఎస్, నేను బరాబరి అడుగుతా. నేను ఇంకొకటి కూడా అడుగుతా, డైరెక్ట్ గానే అడుగుతాను తెలంగాణ ప్రజలారా. నేను పోరాటం చేయదలుచుకున్నా, నాకు మద్దతు ఇవ్వండి. అన్ని ఛానళ్ళ లెక్క కాకుండా నేను అడుగుతున్నా, ఇగో ఇది 9908572666. నేను ఇంకా చాలా ఛానళ్ళు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన. నాకు ఆర్థిక మద్దతు కావాలి.
ఎవరైనా డొనేషన్ చేసేటోళ్ళు ఉంటే కూడా చెయ్యిర్రి, నేనేం అనట్లేదు కదా, మీకు ఇష్టం ఉంటేనే చేసిర్రి, మర్చిపోర్రి. పని చేయడం నా బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో నేను ఖచ్చితంగా కూడా ప్రశ్నిస్తా. నేను చెప్పేది నిజం, అక్షర సత్యం. నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి ఈ రోజు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మంత్రులు నా వాటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక దాంట్లో నా వాటా ఉన్నది. పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ ఏర్పాట్లో నా కృషి ఉన్న చెమట ఉన్నది. ఈ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిర్బంధాలు ఎదుర్కొన్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త చాలా బాధ అనిపించింది. అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు తిరుగుతా ఉంటారు, అరే మీకేమైంది, మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటున్నా. నాడు ప్రశ్నించినా నేడు ఆ రోజు సోయలేదా? ఇవాళ మనల్ని ప్రశ్నించినోడు రేపు మళ్ళీ మనకు సపోర్ట్ చేసిన ఇక్కడ ప్రశ్నించినోడు రేపు మళ్ళీ ప్రశ్నిస్తారన్న సోయలేదా? గా మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఈడ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ అయింది. రంజిత్ గట్లనే ఉన్నాడు, వైఆర్టీవీ గట్లనే ఉన్నది, స్టాండ్ గట్లనే ఉన్నది. చిల్లర మల్లర రాజకీయాలు, ఫోన్లు చేసి బెదిరించులు, లేకపోతే చిల్లర కథలు. మా ఆఫీసులకు సంబంధించి వాళ్ళ పర్సనల్ ఫోన్ చేసి మీ ఓడికి ఏమైంది, ఎంత ఇచ్చారంటే నిరూపించమంటాను కదా. మీ మొగతనం ఏందో నిరూపించరు, ఎంత కమ్ముడు పోయినా నిరూపించరు. అది శాత కాదు. చిల్లర మల్లర ఫోన్లు చేసి ఆఫీసు పిల్లలను బెదిరిస్తారట కాల్స్ చేసి. అరే భయ్, ఒక్కొక్కడికి 20,000 జీతాలు ఇచ్చి సంవత్సరం మొత్తం మీ పార్టీకి దాదాపుగా ఘోరంగా మేము పోరాటం చేసినాం. ఏం పీకి ఇచ్చినావు? ఏమన్నా ఇచ్చినావు మా వాళ్ళకు? మీ దగ్గర ఏమన్నా మేము చేతులు తప్పి బాంచనా నడుకున్నామా? బరాబరి పోరాటం చేస్తాం. ఇది ఏంది అంటే ఇప్పుడు నేను మాట్లాడే న్యూస్ ఏదైతే ఉందో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే అది బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుంది, ఆటోమేటిక్ గా మారుతుంది. కేసీఆర్ అనేటోడు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని విషయాల మంచి అంటే గతంలో ఇవి పథకాలను అమలు చేసిండు. ఎంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఆయన ఒడిదొడుకులను ఎదుర్కొన్నదే కావచ్చేమో కానీ తెలంగాణ ప్రజలకు అవి కనబడనీయలే. ఇవాళ ఆయన లేకపోయేసరికి ఏమైతున్నాయి అంటే అవన్నీ కనబడుతున్నాయి. ఇది వాస్తవమైన విషయం అనేది విషయం వాస్తవం. ఒక్కొక్కరు అమ్మనా బూతులు తిడతాడు ఫోన్ చేసి. నిజమండి, నేను ఇప్పుడు మాట్లాడిన ఒక బూత్ పదం ఉంది కదా, నేను సారీ చెప్తున్నా. అంతకంటే దారుణంగా తిడితే నాకు మానవత్వం లేదా, ఆత్మగౌరవం లేదా? నేను మళ్ళీ చెప్తున్నా, నీ బానిస కుక్కని కాదు అని చెప్తున్నా. నేను బానిస కాదు, ఒకరి చెప్పులు నాకనికి ఒకరి చెప్పులు మోసి వచ్చినోని కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ హౌలే ఫాల్తు రాజకీయ నాయకుల లెక్క నేను ఒకరిని భజన చేసి వచ్చినోని కాదు. చదువుకొని ఎడ్యుకేషన్ పర్సన్ నేను. ఓ ఉద్యమకారుణ్ణి, లాఠీ దెబ్బలు ఒంటి మీద ఉండి సర్జరీలు అయి దవాఖాన పాలైనోని. నాకు సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తీసుకోవాలి నువ్వు. నేను ప్రశ్నిస్తాను, దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే నీ ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపాలి. లేకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? వచ్చేవన్నా నువ్వు మంచిగా హాయిగా ఏసీ రూమ్ లో బుర్ర నీకు వచ్చినావా? 4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం, 4 కోట్ల మంది ప్రజల యొక్క పౌరుషం, 4 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తగా మీరు అందరు ఇప్పుడున్న సన్నాసులందరూ తెలంగాణ ఉద్యమంలో ఏ సన్నాసి లేడు. ఆంధ్ర కుక్కల దగ్గర మోకాళ్ళు నాకున ఆ రోజు అక్కడ ఉన్నోళ్ళు ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ ఎక్కడున్నారో అడుగుర్రి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏ మూవరు పోరాటం చేసిండో అడుగుర్రి. ఎస్, వాస్తవమైన విషయాలు ఇవన్నీ. తెలంగాణ ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేస్తా అంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలనా? స్టాండ్ మారింది వచ్చి నెల రోజులు. అరే 1 రోజులు కాదు పోయి ఇప్పుడు సీఎంగా ప్రమాణ ఆయన సీఎం కాదా ఒప్పుకుంటా, ఆయన సీఎం కాదని చెప్పుర్రి. నేను చెప్పేదంతా కూడా తప్పైనా ఒప్పుకుంటా. మీకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, మంత్రులుగా ముఖ్యమంత్రిగా వాళ్ళ మీద అన్ని రకాలుగా ప్రేమలని కాదనట్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోరు. నాలో నేను ఎత్తి చూపే తప్పుదాలు ఉంటే అవి ఖచ్చితంగా కూడా మీరు స్వీకరించాలి. పలానా ఛానల్ వైఆర్టీవీ ఛానల్ రంజిత్ మాట్లాడుతున్నారంటే మనది ఏదో తప్పు జరుగుతుందని తెలుసుకోర్రి. మీ ప్రభుత్వం నిలవడం కోసమే నేను నిలబడ్డాను ఎందుకు అనుకుంటలేరు? మరి మీ ప్రభుత్వం పటిష్టంగా ఉండడం కోసమే అని మీరు ఎందుకు అనుకుంటలేరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను నేను. నాకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం 18 నెలలలో 1-2 కాళ్ళు వచ్చినాయి బెదిరింపు. ఒకటేమో జనగామ దగ్గర నేను టీ తాగుతుంటే ఆ ముందు కాడ ఒక అతను వచ్చి కారు గుద్ది బీఆర్ఎస్ కి సంబంధించిన ఆయన వచ్చి ఆ తర్వాత నువ్వు అట్లెట్లా మాకు వ్యతిరేకంగా వార్తలు చెప్తావు అన్నాక వాళ్ళ స్నేహితుడు అన్న ఉద్యమం చేసిండు అన్న, పోరాటం చేసిన వ్యక్తి ఆయన అంటావు అంటే ఆ రోజు అయిపోయింది. ఒకటి. రెండోది, ఒక అతను వాయిస్ కాల్ బూతులు మాట్లాడితే ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇదే వైఆర్టీవీకి వచ్చి ఏడ్చుకుంటా నాకు తప్పైంది అని చెప్పి మీ గురించి తెలియక తప్పైంది అని మొత్తుకున్నాడు. 2 కాల్స్ కానీ 48 గంటలు దాటలే 1000 కాల్స్. ఎంక్వైరీ చేసుకో, నాకు సంబంధంలే. కాల్స్ అన్ని ఇస్తాను నేను చెప్తున్నా కదా. పర్సనల్గా వచ్చి మాట్లాడి ఇదంతా కుదరదు. మీ పని మీరు చేసుకోరే, నా జర్నలిజం నేను చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎప్పుడు ఉంటుంది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ 6 నెలలు ఆగన్నాడా, వాళ్ళెవరో ఆగన్నాడు. నేను ఫస్ట్ నుండే ప్రశ్నిస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్ల ప్రశ్నించకపోవడం వల్లనే గట్లయింది, తప్పిదాలు జరిగినాయి. ఈ రోజు వాళ్ళ ఓటమి కారణమయ్యారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి 20 సంవత్సరాలు పరిపాలించాలి.
20 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించే అంత హక్కు ఉంటుంది ఆ వ్యక్తికి. అంత పూర్తి స్థాయిలో 20 సంవత్సరాల పరిపాలన చేసే అంత ప్రజల సహకారంగా వస్తుంది. కానీ మన కాడ రాలే, మొదటిసారి నుండే వచ్చిన పరిస్థితి కనుక